హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? ఎందుకు నా ఆలోచనలు నన్ను ఇంతగా ఇబ్బంది పెడుతున్నాయి? ఈ ఆలోచనలే నాకు పెద్ద శత్రువులా తయారయ్యాయి అని అనిపించిందా? కళ్ళు మూసుకుంటే మైండ్లో ఏదో సినిమా నడుస్తున్నట్టు ఉంటుంది కదా. పొరపాటుగా ఎవరైనా ఏదైనా అంటే దానికి నేను ఏం సమాధానం చెప్పాను, ఇంకా బెటర్గా వాళ్లకు బుద్ధి చెప్పలేకపోయానేమో అన్న గందరగోళం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కొంతమంది రేపు జరగబోయే విషయాల గురించి ఈ రోజే ఆలోచిస్తారు. కొన్నిసార్లు ఈ ఆలోచనలు నిద్ర కూడా పోనివ్వవు. రాత్రంతా మనసులో ఏదో యుద్ధం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆందోళనగా ఉంటుంది. ఎప్పుడో జరిగిపోయిన విషయం, ఎవరో చెప్పిన మనకు నచ్చని మాట గుర్తొచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం. నా గురించి ఎవరైనా చెడుగా అనుకుంటున్నారేమో అని మనల్ని మనం తినేస్తూ ఉంటాం. ఈరోజు ఈ ఆలోచనలు మనల్ని ఎంత దూరం తీసుకెళ్తాయో ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇది నేను మీకు ఏదో జ్ఞానం ఇస్తున్నానని కాదు. రోజూ మన జీవితంలో జరిగే వాస్తవాలు, బయటకు చెప్పుకోలేని బాధలు, బయటకు నవ్వుతూ లోపల భయంకరంగా బాధపడే మన జీవితం గురించి మాట్లాడబోతున్నాం. బహుశా మీరు కూడా చిన్న విషయాన్ని మర్చిపోలేని వాళ్ళైతే, చిన్న చిన్న విషయాల్లో కూడా ఎక్కువగా ఆలోచించేవాళ్లైతే, ప్రతి రిలేషన్లో తప్పు తనదేనని భావించేవాళ్లైతే, ఇతరుల వల్ల రాత్రంతా నిద్రపోలేని వాళ్లైతే ఈ వీడియో మీకోసమే. మనం సమాజంలో రోజు నవ్వుతూ నటిస్తూ అలసిపోయాం. కొంచెం శాంతి కోసం, కొంచెం ఉపశమనం కోసం ఆరాటపడుతున్నాం. ఈ వీడియో బహుశా మీరు చాలా కాలంగా లోపల వెతుకుతున్న ఆ శాంతిని ఇస్తుందని ఆశిస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈరోజు బహుశా మీరు మిమ్మల్ని మొదటిసారి అర్థం చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీకు కావలసిన వాళ్లతో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనకు ఆలోచనలు రావడం తప్పు కాదు. మనిషిగా సర్వైవ్ కావాలంటేనే ఆలోచించడం. మనం రేపటి గురించి ఆలోచిస్తాం బెటర్గా ఉండడానికి. గతం గురించి ఆలోచిస్తాం ఏదైనా తప్పు నుంచి నేర్చుకోవడానికి. జీవితంలోని చిన్న పెద్ద విషయాల గురించి ఆలోచిస్తాం ఎందుకంటే మనకు బాధ్యతలపై పట్టింపు ఉంటుంది కాబట్టి. మన బాధ్యతలపై పట్టింపు ఉండటం తప్పు కాదు. కానీ ఈ ఆలోచనలు మన నిద్రను పోగొట్టినప్పుడు, మనల్ని ముందుకు నడిపించాల్సిన ఆలోచనలు మనల్ని ముంచేసినప్పుడు, అప్పుడు అర్థం అవుతుంది ఈ ఆలోచనలు సాయం చేయడం లేదు, మనల్ని రోజురోజుకి అంతం చేస్తున్నాయని. ఎవరో ఏదో అన్న ఒక చిన్న విషయం మన మనసులో లోతుగా దిగిపోతుంది. ఆ మాట గుండెలో కత్తిలా గుచ్చుకుంటుంది. వాడు ఎందుకలా అన్నాడు? నేను నిజంగా అంత చెడ్డవానా? నేను ఎందుకలా చేశాను అని కొన్ని వేల సార్లు ఆలోచిస్తాం. అక్కడి నుంచి మొదలవుతుంది ఒక చీకటి సెలసిల. రాత్రి పడుకున్నప్పుడు శరీరం అలసిపోయి ఉంటుంది, కాని మనసు అలసిపోదు. ఒక మాట, ఒక మొహం, ఒక క్షణం భారీగా కళ్ల ముందు తిరుగుతూ ఉంటాయి. నిద్ర రాదు. వచ్చిన అసంపూర్తిగా అనిపిస్తుంది. ఆలోచనలు మన నవ్వును దూరం చేస్తాయి. లోపల ఏదో భారంగా ఉంటుంది. మనసులో ఏదో ఒక మూలలో ఏదో నడుస్తూనే ఉంటుంది. ఎవరైనా అలా ఉన్నావేంటి అని అడిగితే, లేదు నేను బాగున్నా అని నవ్వుతూ చెప్పేస్తాం. కాని లోపల మనల్ని మనం అర్థం చేసుకోలేకపోతాం. ఈ ఆలోచనలు మనల్ని మన నుంచి దూరం చేస్తాయి. ఎవరూ మన బాధను అర్థం చేసుకోరని అనిపిస్తుంది. మాట్లాడాలని అనిపించదు. గుండెలోని మాటలను గుండెలోనే దాచేస్తాం. ఇలాగే ఎక్కువ రోజులు జరుగుతుంటే ఒకరోజు అనిపిస్తుంది మనం ఒంటరిగా ఉన్నామని. ఈ ఆలోచనలు ఒకప్పుడు మన బలంగా ఉండేవి, ఇప్పుడు మన బలహీనతగా మారాయని. అప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న అడుగుతాం, నేను ఈ ఆలోచనల నుంచి బయటపడటం ఎలా? నేను ఎందుకు ఇంత ఎక్కువగా ఆలోచిస్తున్నాను? ఈ ఆలోచనలలో ఎందుకు చిక్కుకుంటాను? నిజం చెప్పాలంటే ఈ ప్రశ్నే నిన్ను నీవు తెలుసుకోవడానికి మొదటి అడుగు. ఈ ఆలోచనలు మనలో భాగమని మనం నమ్ముతున్నంత వరకు మనం దానిలో చిక్కుకునే ఉంటాం. ఈ ఆలోచనలు నాకు వేరు, నేను దీని నుంచి బయటపడగలను అని అనుకోగలిగితే అక్కడి నుంచి మొదలవుతుంది మనశ్శాంతి. మొదట మిమ్మల్ని మీరు తప్పు పట్టడం మానేయండి. ఎక్కువగా ఆలోచించే మనిషి మొదట తన మీద తానే కోపంగా ఉంటాడు. నేను ఎందుకు ఇంత ఆలోచిస్తాను? ఈ ఆలోచనలను వదిలేసి ముందుకు వెళ్ళిపోతే బాగుండు, నాలో ఏదైనా లోపం ఉందేమో అని అనుకుంటాడు. కాని నీవు ప్రతి విషయాన్ని మనసుకు తీసుకుంటావు. నీవు పరిస్థితులకు అనుకూలంగా జీవించే మనస్తత్వం కలిగిలేవు. ఎందుకంటే నీలో ఎక్కువగా సెన్సిటివిటీ ఉంది. కాని సమస్య ఎక్కడ మొదలవుతుందంటే నీలో సెన్సిటివిటీని నీవు తప్పుగా భావించడం మొదలు పెడతావు. మొదట మార్చాల్సిన విషయం ఏంటంటే ఓవర్ థింకింగ్. కొంతమంది స్ట్రెస్లో ఎక్కువ తింటారు, కొంతమంది మౌనంగా ఉంటారు. అలాగే కొంతమంది స్ట్రెస్ను ఆలోచనలుగా మార్చేస్తారు. ఇది మార్చవచ్చు, కానీ నీవు మిమ్మల్ని మీరు ద్వేషించడం మానేసినప్పుడు. నేను ఆలోచిస్తాను, నేను ప్రతి ఒక్కరిని, నన్ను కూడా అర్థం చేసుకోవాలనుకుంటాను,
ఇది నా గుర్తింపు, కాని ఇది నన్ను నాశనం చేయనివ్వను అని అనుకో. నిన్ను నీవు ప్రేమించడం నేర్చుకో. నీవు నిన్ను తప్పుగా భావించడం మానేసినప్పుడే నీ ఆలోచనలను అర్థం చేసుకోగలవు. అదే ఓవర్ థింకింగ్ నుంచి బయటపడడానికి మొదటి అడుగు. నేను ఎందుకు ఇంత ఆలోచిస్తాను అనే క్వశ్చన్ వస్తే ఒక్కసారి నీతో నీవు చెప్పుకో, ఎందుకంటే నేను మనిషిని. మనిషికి ఆలోచనలు సహజం. ఇందులో సిగ్గుపడాల్సిన పని లేదు. ఆలోచనలను అడ్డుకోవడానికి ప్రయత్నించుకో. ఈ మాట మీకు వింతగా అనిపించవచ్చు, కాని నేను పింక్ ఏనుగు గురించి ఆలోచించొద్దు అంటే నీవు ఆలోచించకపోయినా నీ మనసు ఆ పింక్ ఏనుగు బొమ్మను ఊహించుకుంటుంది. ఎందుకంటే మన మనసుకు వద్దు అనే విషయం అర్థం కాదు. అలాగే ఏదైనా ఒక విషయం మనసుకు తాకినప్పుడు అది గతమైనా, జరిగిపోయిన తప్పైనా, భయమైనా దాన్ని ఆలోచించొద్దు అని మనం అనుకున్న కొద్దీ అది మరింత బలంగా మనసులోకి ఎక్కుతుంది. దాన్ని ఆపాలని ప్రయత్నిస్తే మన వల్ల కాదు. అప్పుడు నేను పిచ్చోడినైపోయానా అని అనిపిస్తుంది. నీవు పిచ్చోడివి కాదు, నీవు మనిషివి. ఆలోచనలను దాచడం వల్ల అవి పోవు. అంతేకాక అవి లోపల మరింత బలంగా మారతాయి. అందుకు ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఆపకు. ప్రశాంతంగా కూర్చొని ఇప్పుడు ఈ ఆలోచన వస్తోంది అని గమనించు. ఆలోచన నీకు అవసరమా కాదా అని నిర్ణయించుకో. దాన్ని అడ్డుకోకపోతే అది దానంతటా అదే వెళ్ళిపోతుంది. నీ ఆలోచనలను శత్రువులా చూడకు, స్నేహితుడిలా చూడు. బహుశా నీ లోపల ఏదో బాధ, భయం, ప్రశ్న ఉంది. అది వినబడాలని కోరుకుంటోంది. దాన్ని విను, కాని దానిలో మునిగిపోకు. ఆలోచనలు వస్తాయి పోతాయి, కాని మనం దాన్ని మనకు ఓనర్గా చేస్తాం. అదే అతిపెద్ద తప్పు. అలాంటప్పుడు మనసుకి పని ఇవ్వు. ఓవర్ థింకింగ్కి అతిపెద్ద అడ్డు ఏంటంటే మనకు చేయడానికి పని ఏమీ లేనప్పుడు, ఏ లక్ష్యం లేదు, మనసును ఆకర్షించే పని లేదు. అప్పుడు మనల్ని ముందుకు నడిపించాల్సిన మనసు పాత తప్పులను గుర్తు చేస్తుంది. పాత మాటలను మళ్లీ మళ్లీ పునరావృతం చేస్తుంది. ఉదయం లేచిన వెంటనే ఫోన్ చేతిలో ఉంటే, మనకు ఏ పని లేకపోతే ఆ మనసు నిన్ను నీవు ఎక్కడి నుంచి ఎస్కేప్ చేయాలనుకుంటున్నావో అక్కడికే తీసుకెళ్తుంది. రోజంతా ఏమీ చేయకుండా ఆలోచనలతో అలసిపోతాం. శరీరం కొండలు తవ్వినట్టు అలసిపోతుంది. కాని నిజంగా ఏమీ చేసి ఉండం. కేవలం ఆలోచనలు మాత్రమే. పని అంటే ఉద్యోగం లేదా చదువు మాత్రమే కాదు. నిన్ను ప్రోగ్రెస్గా ఉంచే ఏదైనా చర్య, అది లోడ్ మ్యూజిక్తో డాన్స్ చేయడం కావచ్చు, ఇంట్లో ఏదైనా సర్దడం కావచ్చు, టీ తాగుతూ కిటికీ బయట చూడడం కావచ్చు. ఆలోచనల కంటే నిన్ను పెద్దగా చేసుకో. మనసు ఖాళీగా ఉన్నప్పుడు అది తనంతటా తాను కథలు సృష్టిస్తుంది. అప్పుడు ఆ ఆలోచనలతో మనిషి అలసిపోతాడు. నిజ జీవితం గురించి తెలీదు. నీ ఆలోచనలను బయటకు తీ. మనసు లోపల భారంగా ఉందని ఎప్పుడైనా అనిపించినప్పుడు, ఏదో చెప్పాలని, బయటకు తీయాలని అనిపించినప్పుడు నీ నోరు తెరవదు. ఎవరికైనా అన్నీ చెప్పేయాలని అనిపిస్తుంది. కాని భయం, ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోకపోతే అన్నీ మరింత గందరగోళం అవుతాయేమో అని అనుకుంటాం. అందుకే మనం మౌనంగా ఉంటాం. కాని ఆలోచనలు, ఆ బాధ మనసులో గిరగిరా తిరుగుతాయి. ఆ బాధ, ఆ భావం బయటకు రావాలనుకుంటుంది, వినబడాలనుకుంటుంది. నేను అలసిపోయాను, నాకు బాగోలేదు అని చెప్పడం కూడా చాలు. నీ బాధ నీది, నీ గొంతు నీది. నీవు వాటిని రాసినప్పుడు లోపల దాచిన తలుపు తెరుచుకుంటుంది. ఒకవేళ నీకు నమ్మకమైన వ్యక్తి ఉంటే ఒక్కసారి ధైర్యం చేసి మాట్లాడు. గుండెలో దాచిన మాటలు ఎక్కువ ఆందోళన చేస్తాయి. నీవు అవి బయటకు తీసినా, పేపర్పై రాసినా, ఎవరికైనా చెప్పినా నీ మైండ్ నిజంగా కొంచెం లైట్గా అనిపిస్తుంది. అసలైన శాంతి అప్పుడు వస్తుంది. ప్రతి ఆలోచన నిజం కాదు, దాన్ని సవాలు చేయి. ఎప్పుడైనా గమనించారా? మన మనసు ఒక కథకుడిలా ఉంటుంది. ఎటువంటి ఆధారం లేకుండా, అడగకుండా కథలు అల్లేస్తుంది. అలాగే మీరు అడిగిన దానికి ఎవరైనా సమాధానం ఇవ్వకపోతే, వాళ్ళు నన్ను ఇగ్నోర్ చేశారు, నాకు వాళ్ళకి పట్టింపు లేదు అని అనుకుంటాం. ఏదైనా నచ్చినది జరగకపోతే, నేను ఏ పనికి పనికిరాను, ఎవరికి నేను అవసరం లేదు అని అనుకుంటాం. కాని నిజంగా అలా ఉందా? వాళ్లను అడిగామా? ఎవరైనా కాగితంపై రాసి ఇచ్చారా మనం విఫలమయ్యామని? ఇవన్నీ మన మనసు అల్లిన కథలు మాత్రమే. మనసు భయంతో కథలు అల్లుతుంది. గుండె వాటిని నిజమని నమ్ముతుంది. ఒక్కసారి సవాలు చేయి, ఇందులో నిజమేంటి? దీనికి ఏమైనా ఆధారముందా అని. ఎవరైనా నీకు సమాధానం ఇవ్వకపోతే, వాళ్ళు నిన్ను ఇగ్నోర్ చేస్తున్నారా, లేక వాళ్ళు బిజీగా ఉన్నారా, లేక వాళ్లకే ఏదైనా సమస్య ఉందా? ఎవరితోనైనా గొడవ జరిగితే అది నీ మీద కాదు, నీ ఆలోచనలకు సవాలు చేయడం నేర్చుకో. నీవు నిజం కాదు అని నీ మనసుని పట్టుకుని చెప్పు. అప్పటినుంచి నీవు స్వేచ్ఛగా ఉంటావు. నీవు సముద్రం లాంటివాడివి, శాంతమైన వాడివి. కాని కొన్నిసార్లు అలలతో నిండిపోతావు. ఆ అలలు ఏంటి?
పశ్చాత్తాపం, ఆందోళన, ఊహలు, కొన్నిసార్లు ప్రేమ, కొన్నిసార్లు కోపం, కొన్నిసార్లు సిగ్గు, కొన్నిసార్లు నీవు ఏమీ చేయలేని భావన ఒక అల సముద్రాన్ని నిర్వచించదు. అలాగే ఒక ఆలోచన నిన్ను నిర్వచించదు. నీవు ఆ సముద్రంలా లోతైనవాడివి, స్థిరమైనవాడివి, అందమైనవాడివి. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమో బుద్ధాయ.